నమస్తే వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్యేలుగా గెలిచేదెవరు? ఓటమి అంచున నిల్చున్నదెవరు? అందరి అంచనాలు తలకిందులు చేసి సత్తా చాటే దమ్మున్న నాయకులెవరు? లెట్స్ వాచ్ ఆన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గెలుపే ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన అధికార ఎమ్మెల్యే గెలుపై ధీమాగా ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా అధికార పార్టీకి వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు టైం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో త్రిముఖ పోటీల్లో గెలిచేదెవరు? వేముల గడ్డపై జెండా పాతేదెవరు? ప్రస్తుతం నేను వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాను. వేములవాడ ముఖ చిత్రం ఏంటి? ప్రధాన పార్టీల నుండి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు? ఈ ప్రాంతం నుంచి గెలుపొందే వారెవరో తెలుసుకుందాం. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇందులో వేములవాడ ఆలయ పట్టణం, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో కొంత భాగం ఉన్నాయి. ఇక వేములవాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,07,468 మంది ఓటర్లు ఉండగా ఇందులో స్త్రీల ఓట్లు 1,07,133 కాగా పురుషుల ఓట్లు 1,03,33 ఓట్లు. ఇక 2 ట్రాన్స్జెండర్ల ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ అత్యధికంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వారి తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ఆ సామాజిక వర్గాల ఓటర్లపై పార్టీలు ఫోకస్ పెట్టారు. అయితే వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో చెన్నమనేని రమేష్ బాబు టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్పై 1,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి 2010లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన చెన్నమనేని రమేష్ బాబు 50,000 ఓట్ల మెజార్టీతో అదే కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్పై మరోసారి గెలిచారు. ఇక అప్పటి నుంచి వరుసగా 2014, 2018 ఎమ్మెల్యేగా రమేష్ బాబే గెలుపొందారు. వేములవాడ నియోజకవర్గంలో విజయం సాధించాలని అన్ని పార్టీలు భావిస్తున్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తుంది. 2014లో ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఓడినప్పటికీ ఓటు బ్యాంక్ నిరూపించుకున్నారు. 2018 బీజేపీ అభ్యర్థిగా ప్రతాప రామకృష్ణ పోటీ చేసి కేవలం 7,000 ఓట్లు మాత్రమే సాధించగలిగాడు. అయితే గతం గతహ అన్నట్లు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుని తప్పించిన కేసీఆర్ చల్మడ లక్ష్మీ నరసింహారావుని బరిలోకి దింపుతున్నారు. చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం, పనితీరు, పార్టీ క్యాడర్లో ఆయన పట్ల వ్యతిరేకత, తన మాట వినని వాళ్లను పక్కకు పెడుతూ తనదైన శైలిలో మోనార్క్గా వ్యవహరించడం రమేష్ బాబును దెబ్బకొట్టిందని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎక్కువగా విదేశాల్లో ఉండడం, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో చెన్నమనేనికి మొండి చేయి చూపించింది బీఆర్ఎస్. అయితే చెన్నమనేనికి ఎన్నికల్లో అవకాశం కల్పించకపోయినా ప్రభుత్వ సలహాదారుగా పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తుంది.
ఇదంతా పక్కకు పెడితే ఈసారి బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పోటీ చేయనున్నారు. టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, పలువురు సర్పంచులను కలుస్తూ దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నారు. చల్మెడ లక్ష్మీ నరసింహారావు తండ్రి చల్మెడ ఆనందరావు గతంలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆయన బాటలో రాణించాలనుకుంటున్న లక్ష్మీ నరసింహారావుకి బీఆర్ఎస్ అధిష్టానం బలం చేకూర్చింది. వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రి ఉండడం, ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యపరంగా నామమాత్రపు ఫీజులతో వైద్యం అందించడం ఈసారి ఆయనకు కలిసొచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆది శ్రీనివాస్ ఈ ప్రాంతం నుండి బరిలో దిగనున్నారు. గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన ఆది శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుండి పలుమార్లు పోటీ చేసి ఓటమి చవిచూశారు. తరచుగా పార్టీలు మారుతూ ఉండడం ప్రజల్లో ఈయనకు కాస్త విశ్వాసం తగ్గిందని చెప్పవచ్చు. ఇక మరో పార్టీ బీజేపీలోనూ టికెట్ వార్ నెలకొంది. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు చేరికతో మొదటి నుంచి టికెట్ ఆశించిన ప్రతాప రామకృష్ణకు టికెట్ ఇవ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వేములవాడ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ప్రతాప రామకృష్ణ సర్పంచ్గా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఈయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో గడప గడపకు బీజేపీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ వికాస్ రావు చేరికతో టికెట్ అంశంలో కాస్త సందిగ్ధత నెలకొంది. మరోవైపు వికాస్ రావు కూడా ఇప్పటికీ పలు సంఘాలకు ఆర్థిక సహాయంతో పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చొరగొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక బీజేపీ నుండి మరో అభ్యర్థి తుల ఉమా ఈసారి ఇదే ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగిన తుల ఉమా అధికార పార్టీ నేతల వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సీటు ఎవరికి వస్తుందో అని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎలక్షన్లు ఏమైనా, పోటీ చేసేది ఎవరైనా, వార్ను వన్ సైడ్ చేసేది మాత్రం ప్రజలే. వారి నాడిని తెలుసుకొని పనిచేసే నాయకులకే పట్టం కడుతున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దగా నియోజకవర్గానికి చేసిందేమీ లేని ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారో, లేదా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కేంద్ర పథకాలకు గడప గడపకు తీసుకెళ్తున్న బీజేపీ పార్టీకి ఇస్తారో, లేదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారో అనేది ఉత్కంఠగా మారింది. వేములవాడ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిందే. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోరు కనిపిస్తుంది. ఈసారి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎవరికి ఉంటాయో తెలియాలంటే ఇంకో 6 నెలలు ఆగాల్సిందే. Let's take a short break in నియోజకవర్గ ముఖచిత్రం.